హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో మన అడ్వాన్స్ ఇండికేటర్ స్ట్రాటజీ లైవ్లో చూపెట్టబోతున్నాను. ఈ స్ట్రాటజీలో వచ్చేసరికి మనం యూజ్ చేస్తున్న ఇండికేటర్స్ పివట్ పాయింట్స్. ఇది కామన్ ఇండికేటర్ అని చెప్పొచ్చు, మీకు ఎనీ చార్టింగ్ ప్లాట్ఫామ్ మీద దొరుకుతుంది. మిగతా అడ్వాన్స్ ఇండికేటర్స్ వచ్చేసరికి మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్ అండ్ డెల్టా బార్స్ ఇండికేటర్స్. ఇవి వచ్చేసరికి అడ్వాన్స్ ఇండికేటర్స్ అని చెప్పొచ్చు. ఇవి ఓన్లీ మనకి గో చార్టింగ్ ప్లాట్ఫామ్లోనే లభ్యమవుతాయి. గో చార్టింగ్లో చాలా అడ్వాన్స్ ఇండికేటర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలా చెప్పాను. అండ్ ఆల్సో ఈ వీడియోలో కూడా మనం గో చార్టింగ్ ప్లాట్ఫామ్ అడ్వాన్స్ ఇండికేటర్స్తో ఈ స్ట్రాటజీ చూడబోతున్నాం. ఆల్రెడీ నిన్నటి వీడియోలో మనం చూసాం. ఈ వీడియోలో కూడా మీకు లైవ్లో చూపెట్టబోతున్నాను. ఈ ఇండికేటర్స్ మనకు లైవ్ మార్కెట్లో ఏ విధంగా హెల్ప్ఫుల్ చేస్తాయి. ఫ్రెండ్స్, గో చార్టింగ్ అనేది మీకు 80% వరకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుంది. బట్ అడ్వాన్స్ ఇండికేటర్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయదు. మంత్లీ సబ్స్క్రిప్షన్ ఫీ ఉంటుంది. 800 to 1000 రూపీస్ దాకా ఛార్జెస్ తీసుకుంటుంది. సో కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు గో చార్టింగ్ యొక్క లింక్ ప్రొవైడ్ చేశాను. ఒకసారి మీకు చూపెడతాను. వీడియో చూస్తున్నారు కదా, మీకు గో చార్టింగ్ యొక్క లింక్ ప్రొవైడ్ చేశాను. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి మీకు కొన్ని స్పెసిఫిక్ ఇండికేటర్స్ మాత్రం ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. బట్ ఓన్లీ 1 or 2 ఇండికేటర్స్ వరకు ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. ఎబో మాత్రం మంత్లీ ఛార్జెస్ ఉంటుంది. సో 800 to 1000 రూపీస్లో మీరు మ్యాక్సిమం గో చార్టింగ్లో ఉన్న అడ్వాన్స్ ఇండికేటర్స్ యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో వీళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు మీ స్ట్రాటజీస్ని ఇక్కడ పేపర్ ట్రేడ్ చేస్తూ టెస్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు లైవ్లో మీకు చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఇది బ్యాంక్ నిఫ్టీ లైవ్లో మీకు చూపెడుతున్నాను. టైం ఫ్రేమ్ వచ్చేసరికి 1 hour టైం ఫ్రేమ్. మీరు ఎనీ టైం ఫ్రేమ్ తీసుకోండి. సో 1 hour టైం ఫ్రేమ్లో మనకి ఒకరోజు అంటే మీకు ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పాను, పొజిషన్ మనకు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత పొజిషన్ తీసుకొని క్లోజింగ్ టైం వరకు హోల్డ్ చేసేటట్టు ఎక్కడ ప్రాఫిట్ తీసుకోవాలి, ఎక్కడ పొజిషన్ తీసుకోవాలనే దాని గురించి ఈ స్ట్రాటజీ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం 2 ఇండికేటర్స్ యూజ్ చేసాం. ఒకసారి మీకు డిలీట్ చేస్తాను. పివట్ పాయింట్స్, అన్ని ఇండికేటర్స్ రిమూవ్ చేసి మీకు మళ్ళీ ఒకసారి యాడ్ చేసి చూపెడతాను. ఓవర్ ప్రొఫైల్. సో 1 hour టైం ఫ్రేమ్లో 1 hour టైం ఫ్రేమ్ మనం తీసుకున్నాం ఫ్రెండ్స్. 1 hour or 30 minutes మీరు ఏదైనా తీసుకోండి. 30 minutes or 1 hour or 30 minutes. 1 hour టైం ఫ్రేమ్లో ఇక్కడ మనం యూజ్ చేయబోయే ఇండికేటర్ వచ్చేసరికి పివట్ పాయింట్స్. ఇదొక ఇండికేటర్స్ యూజ్ చేస్తాం. పివట్ పాయింట్స్లో కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ మనకి ట్రెడిషనల్ ఫిబొనాచి కెమెరా ఇదొక సెటప్ చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏంటంటే R2 and S2 తీసేయండి. సపోర్ట్ జోన్స్ R2 and S2 తీసేయండి. సో పివట్ పాయింట్స్ ఇది యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్. ఇది గో చార్టింగ్ వాల్. ఇది వచ్చేసరికి కామన్గా అందరు ప్రొవైడ్ చేస్తారు. మనం ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ గో చార్టింగ్ వాల్ ప్రొవైడ్ చేసేది. సో ఇది ఒక ఇండికేటర్ మనం యాడ్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం స్పెసిఫిక్ మీకు ఇది సరిపోతాయి ఫ్రెండ్స్. ఈ 2 ఇండికేటర్స్తో మీరు ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇంకా మీరు కావాలనుకుంటే డెల్టా బార్స్ యాడ్ చేసుకోండి. డెల్టా బార్స్ ఇదేం చెప్తుందంటే, డెల్టా బార్స్ అనేది మనకి ఇది వచ్చేసరికి స్పాట్ చార్ట్లో కాబట్టి ఇలా చూపెడుతుంది. డెల్టా బార్స్ చూడాలంటే మనకి వాల్యూమ్స్ ఉండాలి. సో వాల్యూమ్స్ ఉండాలంటే మనకి బ్యాంక్ నిఫ్టీలో కాకుండా బ్యాంక్ నిఫ్టీలో ఫ్యూచర్స్ చూస్తే మీకు క్లియర్గా ఇది డెల్టా బార్స్ చూపెడుతుంది. ఈ డెల్టా బార్స్ లైన్ ఏం లేదు, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చెప్పాను. డెల్టా బార్స్ వచ్చేసరికి బై డిఫాల్ట్ ఇలా ఉంటుంది. ఒకసారి డిఫాల్ట్లో ఇలా ఉంటుంది. ఇదేం లేదు ఫ్రెండ్స్, ఒక స్పెసిఫిక్ క్యాండిల్స్ బయర్స్ ఎక్కువ మంది ఉన్నారా, సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారా చూపెడుతుంది. ఇలా గ్రీన్ క్యాండిల్, ఈ క్యాండిల్లో బయర్స్ ఉన్నట్టు. ఈ క్యాండిల్ మనకి డోజీ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ చూడండి. బట్ ఈ క్యాండిల్లో బయర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు మనకి ఇక్కడ చూపెడుతుంది. నేను దీన్ని ఏం చేస్తున్నానంటే కొద్దిగా సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటున్నాను క్లియర్ వేలో కనపడడానికి. క్యాండిల్ నుంచి లైన్ టైప్ సెట్ చేసుకుంటున్నాను. మూవింగ్ యావరేజ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ ఒక క్లియర్ ఐడియా వస్తుంది ట్రెండ్ ఎలా ఉందనేది. సో మనకి డెల్టా బార్స్ ఇది ఎల్లో లైన్ 20 మూవింగ్ యావరేజ్ ఎబో ఉంది అంటే క్లియర్గా మార్కెట్ ట్రెండ్ పైన, అంటే మూవింగ్ యావరేజ్ అంటే బయ్యర్స్ ఎబో ఉన్నట్టు,
ఒకవేళ నాకు ఇక్కడ క్లియర్గా ఇండికేషన్ ఏం తెలుస్తుందంటే, ఇప్పుడు మార్కెట్ లైవ్లో మీకు ఇక్కడ ఏం తెలుస్తుందండి ఫ్రెండ్స్, ఈ ఏరియాలో ఒకసారి చూడండి. మీకు ఒక్క నిమిషం ఫ్రెండ్స్, మీకు షో లేబుల్స్ తీసేస్తే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ పెరిగింది, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇది. సో ఈ ఫస్ట్ ఇండికేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ రెడ్గా కనపడుతుందంతా మార్కెట్ బయ్యర్స్, ఓకేనా. ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు జస్ట్ సింపుల్ వేలో అర్థం కావడం చెప్తున్నాను. ఈ రెడ్ అంతా కనపడుతుందంతా బయ్యర్స్, ఈ గ్రీన్ అంతా మార్కెట్ సెల్లర్స్. ఈ గ్రీన్ అంతా మీకు కనపడుతుందిగా మార్కెట్ సెల్లర్స్, ఓకేనా. ఈ గ్రీన్ అంతా కనపడుతుందంతా మార్కెట్ సెల్లర్స్. మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ వీక్ ఎక్స్పైర్ ఇది అనమాట. ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రజెంట్ వీక్ 1 డే ఎక్స్పైర్ అవుతుంది. ఇది నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీలో. ఇక్కడ చూడండి మీకు క్లియర్గా ఈ ఏరియాలో ఇక్కడ చూడండి 1 అవర్ క్యాండిల్లో మనం ఇక్కడ దాకా వచ్చింది మార్కెట్. ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకుంటుంది. మళ్ళీ ఇక్కడ చూడండి ఒకసారి 3 క్యాండిల్స్ హై గమనిస్తే బ్రేక్ చేయలేకపోయింది. ఎందుకు బ్రేక్ చేయలేకపోయింది? ఇక్కడ సెల్లర్స్ అంటే గ్రీన్ మార్కెట్ సెల్లర్స్ హెవీగా ఉన్నారు కంపేర్ టు మార్కెట్ బయర్స్ కంటే. సో ఇక్కడ నుంచి మార్కెట్ సెల్లర్స్ ఉన్నారు. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనపడుతుంది. మీరు నెక్స్ట్ వీక్ చూసుకున్నా ఇక్కడ చూసినా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనపడుతుంది. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ 53,000 లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం అప్ ట్రెండ్ ఉండొచ్చు. బట్ ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనపడుతుంది. సో ఇక్కడ నుంచి ఒకవేళ రివర్సల్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి ఒకవేళ రివర్సల్ అయితే మాత్రం మార్కెట్ ఫాల్ ఇక్కడ దాకా పెరిగింది, రివర్సల్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ చూస్తే స్ట్రాంగ్ లాస్ట్ 3 అవర్స్ నుంచి 1 అవర్ క్యాండిల్ కాబట్టి మనకు చూస్తే ఈ లెవెల్ బ్రేక్ చేయలేకపోతుంది. ఇక్కడ అంటే అరౌండ్ 53 లెవెల్లో మనకి క్లియర్గా రెసిస్టెన్స్ అంటే మార్కెట్ సెల్లర్స్ హెవీగా ఉన్నారు కంపేర్ టు మార్కెట్ బయర్స్. రెసిస్టెన్స్ జోన్ అయితే కనపడుతుంది. చూద్దాం పుల్ బ్యాక్ ఫైట్ అయితే లైవ్లో మీకు చూడండి. లైవ్లో మీకు ట్రేడ్ అవుతుంది, కావాలంటే చూడండి. సో ఇక్కడ ఇంకోటి ఇక్కడ ఇలా తెలుస్తుంది. ఈ ఏరియాలో మనకి డెల్టా బార్స్ ఏం చెప్తుందంటే ఇది మూవింగ్ యావరేజ్. దీనికంటే బిలో వెళ్ళింది అనుకోండి, ఒకవేళ 20 మూవింగ్ యావరేజ్ బిలో వెళ్ళిందంటే క్లియర్లీ డామినేషన్ సెల్లర్స్ కంటే బయర్స్ కంటే సెల్లర్స్ డామినేషన్, మార్కెట్ రివర్సల్ అయ్యే అవకాశం ఉంది. మూవింగ్ యావరేజ్ ఎబోవ్ ఉంది అంటే మార్కెట్ సెల్లర్స్ కంటే బయర్స్ ఎక్కువ మనం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ దీనికంటే బిలో వెళ్తే మాత్రం క్లియర్గా సేల్ పొజిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక డెల్టా బార్స్ ఇండికేటర్స్ మనకి లైవ్లో చూపెడుతుంది. చూడండి ఈ ఏరియాలో క్రాస్ ఓవర్ అయింది. ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది అండ్ ఆల్సో ఫాల్ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. చూడండి ఇక్కడ నుంచి ఒక్కసారి ఇక్కడ ఫాల్ తీసుకుంది, ఇట్లా వచ్చి మళ్ళీ రివర్స్ సపోర్ట్ తీసుకుంది. దీనికి తోడు మనం పివియట్ పాయింట్స్ కూడా మనకి క్లియర్గా మనకి ఎక్కడ సపోర్ట్ జోన్ అండ్ రెసిస్టెన్స్ జోన్ ఉన్నది కూడా ఇది ఒక ఇండికేటర్ వల్ల దీనివల్ల తెలుస్తుంది. అండ్ ఆల్సో ఈ లైవ్ ఇండికేటర్స్ మనకి లైవ్ డేటాతో కూడిన ఇండికేటర్స్ ఇవి కూడా మనకి మార్కెట్లో చూపెడుతుంది అనమాట. సో ఈ విధంగా మనం పొజిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. లైవ్లో చూడండి ఇక్కడ క్లియర్గా మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి ఏంది రివర్సల్ తీసుకోవాలా ఆర్ ఎట్ అనేది మనం ఇక్కడ ప్రాఫిట్. ఒకవేళ మీరు ఈ ఏరియాలో ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్ 9:15కి. సో 9:15 క్యాండిల్. సో 9:15 మనకి స్టడీ అయింది. 9:15 1 అవర్ క్యాండిల్ బ్రేక్అవుట్. 1 అవర్ క్యాండిల్ బ్రేక్అవుట్ కంటే అప్ సైడ్ బ్రేక్ అయితే బై పొజిషన్, డౌన్ సైడ్. సో 1 అవర్ క్యాండిల్ కంటే అప్ సైడ్ బ్రేక్ అయింది బై పొజిషన్. సో ఇక్కడ మాత్రం రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సో ఇక్కడ కూడా 9:15 క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్, ఎల్టీపీ అప్ సైడ్ బ్రేక్ అయింది, ఓకేనా. ఎవ్రీ 9:15 క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్ అయింది. అండ్ ఆల్సో ఇది కూడా ఇక్కడ కూడా మార్కెట్ చూడండి క్లియర్గా ఇక్కడ మార్కెట్ సపోర్ట్ ఎక్కువ ఉంది. మార్కెట్ బయ్యర్స్ ఏవేగా కనపడుతున్నారు. ఈ గ్రీన్ అనేది మార్కెట్ సెల్లర్స్, ఇది అనేది మార్కెట్ బయ్యర్స్ అన్నమాట. సో ఇక్కడ మనకు క్లియర్గా రెసిస్టెన్స్ అయితే కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు లైవ్లో మీకు లైవ్లో ట్రేడ్ అవుతుంది ఇదన్నమాట. సో 1 అవర్ ఆర్ 30 మినిట్స్ ఆర్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇది 30 మినిట్స్ క్యాండిల్, ఈ జోన్లో మాత్రం రెసిస్టెన్స్ కనపడుతుంది. సో 30 మినిట్స్ క్యాండిల్, 9:15 క్యాండిల్ ఇక్కడ, ఓకేనా. సో పివియట్ పాయింట్స్ కూడా ఏంటంటే మనకి ట్రెండ్, మనకి జనరల్ పివియట్ పాయింట్స్ ఏమో ఉంటాయి, పాజిటివ్ ట్రెండ్ బిలో ఉంటాయి, నెగిటివ్ ట్రెండ్ అని చూస్తాం కదా. సో పివియట్ పాయింట్స్
లెవెల్స్ కూడా మనం పొజిషన్ బ్రేక్అవుట్ అయినా మనకి పొజిషన్ పివట్ పాయింట్స్ లెవెల్లో మనకి సపోర్ట్ తీసుకుంటుందా రెసిస్టెన్స్ తీసుకుంటుందా అనేది కూడా క్లియర్గా తెలుసుకోవడానికి ఇలా ట్రెండ్. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్రెడీ నిన్నటి వీడియోలో ఇంకా ఈ 3 ఇండికేటర్సే కాకుండా ఆర్ఎస్ఐ కూడా నిన్నటి వీడియోలో చూపెట్టాను, కావాలంటే చూడండి. సారీ, సో ఇది కూడా ఏంటంటే మనకు ఆర్ఎస్ఐ 60% అబోవ్ ఉంటేనే క్లియర్లీ బై పొజిషన్, బై ట్రెండ్ పొజిషన్ తీసుకోవాలని, 40% బిలో ఉంటే సెల్ పొజిషన్ తీసుకోవాలని ఆల్రెడీ చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో. సో ఆర్ఎస్ఐ కూడా మనకి క్లియర్గా హెల్ప్ చేస్తుంది ట్రెండ్ ఎట్ సైడ్ ఉందనేది తెలుసుకోవడానికి. సో ఆర్ఎస్ఐ ఇక్కడ వచ్చి సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ తీసుకుని మళ్ళీ అప్ సైడ్. ఓకేనా, సో ఈ ఏరియాలో 40% లెవెల్లో మళ్ళీ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది, 40-60 లెవెల్. ఓకేనా, ఈ ఏరియాలో మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, ఇక్కడ దాకా వచ్చింది, మళ్ళీ రివర్సల్ అయింది. సో ఇలా ఇక్కడ చూడండి ఈ ఏరియాలో క్లియర్గా డౌన్ ట్రెండ్. అండ్ ఆల్సో మీరు ఇవి చూసుకోండి, ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది ఏంటంటే ఏ డే ఆ డే చూపెడుతుంది ఫ్రెండ్స్. ఇది ఓపెన్ ఇంట్రెస్ట్, ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనేది ఏ డే ఆ డేలో ఎలా ఉందో చూపెడుతుంది. మీరు లాస్ట్ చూడండి 30 మినిట్స్ క్యాండిల్ 1 2 3 4 ఫ్లాట్గా మూవ్ అవుతుంది. ఎందుకు మూవ్ అవుతలేదు చాలామంది ఇక్కడ అనుకుంటారు, చాలామంది కొత్త వాళ్ళకి తెలియదు. సో ఇక్కడ ఏం తెలుస్తుందంటే మార్కెట్లో ఈ ఏరియాలో సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు కనపడుతుంది కంపేర్ టు బయర్స్. అందుకే ఇక్కడ దాకా ఇంక్రీజ్ అయిన మార్కెట్ ఇక్కడ క్లియర్గా రెసిస్టెన్స్ జోన్ అయితే కనపడుతుంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ మాత్రం అంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే నెక్స్ట్ మనకు కనపడతలేదు. మనకు వీక్లీ చూసినా ఎక్కడ చూసినా లేదు. చూడండి ఈ లెవెల్లో మాత్రం స్ట్రాంగ్గా కనపడుతుంది. సో ఇలా మనకి ఇవి లైవ్ ఇండికేటర్స్. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్, ఈ డెల్టా బార్స్ అనేది ఈ మనకి గోచార్టింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది ఏంటంటే ఈ అడ్వాన్స్ ఇండికేటర్ ప్రొఫైల్ ఒకటి, ఇది ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఇవి వచ్చేసరికి జనరల్ ఇండికేటర్సే, మీకు ఎక్కడైనా ఉంటాయి. అండ్ ఆల్సో మీరు ఇలా ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రెసిస్టెన్స్ జోన్ ఉంది కాబట్టి నేను ఇక్కడ పేపర్ ట్రేడ్ చేయాలనుకుంటున్నాను. ఏంజిల్ 1 గారు గోచార్టింగ్ పేపర్ ట్రేడ్ చేయాలనుకుంటున్నాను. సేల్ పొజిషన్ ఒక లాట్ ఆఫ్ 5 లాట్స్ జస్ట్ సెట్ చేస్తున్నాను. 5 లాట్స్ మార్కెట్ ప్రైజ్ సెట్ చేస్తున్నాను. 5 లాట్స్ మార్కెట్ పొజిషన్. సో నేను జస్ట్ సేల్ కొట్టిన టెస్ట్ చేసుకోవడానికి నా స్ట్రాటజీ. సో ఇప్పుడు నా పొజిషన్ ఇక్కడ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ చూపెడుతుంది మీకు 5 లాట్స్ తీసుకున్నాను. ఎంత ప్రాఫిట్ అండ్ లాస్ ఉందో మనకి ఇక్కడ చూపెడుతుంది. అండ్ ఆల్సో మీకు ఇక్కడ పోర్ట్ఫోలియోలో కూడా చూపెడుతుంది. ఇక్కడ చూడండి నేను జస్ట్ పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయడానికి నా స్ట్రాటజీ ఇక్కడ సేల్ పొజిషన్ తీసుకున్నాను అని సేల్ చేశాను. మార్కెట్ 5 లాట్స్ ఇంక్రీజ్ చేస్తాను. మై పొజిషన్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఎంత ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది. రియలైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడ చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ ఇంత ఉందని చూపెడుతుంది. సో ఇలా పేపర్ ట్రేడ్ కూడా మనం చేసుకోవచ్చు. ఓకేనా, ఇవి గోచార్టింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా మనం ఇలా చేసుకోవచ్చు. పొజిషన్స్, మై ఆర్డర్స్, ఆల్. ఓకేనా, ఇలా మీరు చూసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ప్రజెంట్ 1267 ప్రాఫిట్. నేను ఏంటంటే రెసిస్టెన్స్ ఈ ఏరియాలో రెసిస్టెన్స్ కనపడుతుంది నాకు క్లియర్గా. నేను సేల్ కొట్టాను, క్లియర్గా నాకు రెసిస్టెన్స్ కనపడుతుంది కాబట్టి నేను మార్కెట్లో సేల్ ఫ్యూచర్స్లో తీసుకున్నాను, సేల్ కొట్టాను. ఇది పేపర్ ట్రేడ్ చేస్తున్నాను మీకు. ఇక్కడ చూడండి వాల్యూ లైవ్లో మీకు మై పొజిషన్స్. సో ఇలా మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు పేపర్ ట్రేడ్లో. సో ఎంత ప్రాఫిట్ అండ్ లాస్ ఉందో ఇక్కడ చూపెడుతుంది. విన్ రేషియో
లైవ్లో ట్రేడ్ అవుతుంది కదా ఇది. సో ఇది ఒకటే కాదు, మన ఇండియన్ మార్కెట్స్లో కాదు, మీరు కరెన్సీ సెగ్మెంట్లో అయినా కమోడిటీ సెగ్మెంట్లో అయినా దేంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. మనకి ప్రొవైడ్ చేస్తుంది గో చార్టింగ్ వాళ్ళు. ఇది లైవ్ అన్నమాట. ఇలా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు స్ట్రాటజీని. ఇన్ని ఫ్యూచర్స్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ గో చార్టింగ్ వాళ్ళు. అందుకే వీళ్ళు వచ్చేసరికి మంత్లీ 1000 to 1200 రూపీస్ దాకా ఛార్జెస్ తీసుకుంటారు. సో ఈ స్ట్రాటజీస్ మీరు ఇవన్నీ లైవ్ ఇండికేటర్స్తో ప్రాక్టీస్ చేయండి. ఇలా పేపర్ ట్రేడ్ చేస్తూ మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోండి. మీరు ఇక్కడ నుంచి కూడా ట్రేడ్స్ తీసుకోవచ్చు, రియల్ ట్రేడ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ బై పొజిషన్ అని కొట్టాను అనుకోని, ఇక్కడ గో చార్టింగ్, ఇక్కడ మీ బ్రోకర్స్ అన్నీ ఇక్కడ ఏమన్నా ఉంటే కాయిన్వర్సా, ఏంజల్ బ్రోకింగ్, ఆర్ మీరు అప్స్టాక్ అయినా, లేకపోతే మీకు ఫైన్వర్సా, ఐఏఎఫ్ఎల్ చూడండి, ఇవన్నిటికీ వీళ్ళు సపోర్ట్ చేస్తారు. డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా ట్రేడ్స్ తీసుకోవచ్చు. జీరోదా, అప్స్టాక్, ఏంజిల్ 1 ఇలా 5 years. సో మీరు డైరెక్ట్ ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ లైవ్లో చూశారు కదా. సో మీరు కూడా సేమ్ ఇట్లనే లైవ్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి, పేపర్ ట్రేడ్ చేయడానికి చేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ వీడియో డిస్క్రిప్షన్లో మీకు మా ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసరికి ట్రేడ్ ఆల్గో అంటే ఆటోమేటెడ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్. ఇవి ఆటోమేటెడ్గా బేస్డ్ ఆన్ కండిషన్స్ మీద తీసుకుంటాయి. ఇవి కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్. సో ఏ స్ట్రాటజీ అయినా చెప్పే స్ట్రాటజీ పేపర్ ట్రేడ్ చేయండి. మీకు 2 వారాలు 3 వారాలు నెల 2 నెలలు ఎన్ని రోజులైనా పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ ప్రాఫిటబుల్ అనిపిస్తే రియల్ ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఒకవేళ మీకు ట్రేడ్ అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఆల్రెడీ మీరు పేపర్ ట్రేడ్ చేశారు, సో మీకు రియల్ ట్రేడ్లో చేయాలనుకుంటే ట్రేడ్లో 14% ఛార్జెస్ ఉంటుంది. ఇక్కడ ఏంజిల్ ఆర్ ఫైర్స్ ఆర్ ఎలిజిబుల్ ఏదైనా అకౌంట్ లింక్ క్లిక్ చేసి కింద ప్రొవైడ్ చేసిన లింక్స్తో ఇక్కడ ట్రేడ్ చేస్తే మీకు ఆ 14% ఛార్జెస్ అనేది ఉండదు. అండ్ ఆల్సో మీకు ఇక్కడ కూడా మీకు ఆ బ్రోకర్స్ హెల్ప్ఫుల్ అవుతాయి ట్రేడ్ చేయడానికి. సో ఇది ఫ్రెండ్స్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ ఇంకా మీ ముందుకు లైవ్ డేటా తక్కువ స్ట్రాటజీస్ లైవ్లో మీకు ఇలా చూపెడతాను. సో అవి మీకు ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వద్దంటే. అండ్ ఆల్సో మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ మీరు మిస్ అవ్వద్దంటే. థ్యాంక్ యూ.